నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు అని తెలిసింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్నట్లుగా వివిధ సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు నేడు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకే అవకాశం ఉంది అని తెలిసింది. జూలై 2వ తేదీ నుంచి ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడానికి రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్యక్రమంపై సూచనలు చేయనున్నారు. ప్రభుత్వం ఏడాది కాలం నుండి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలి అని చంద్రబాబు చెప్పనున్నప్పటికీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాలలో IVRS కాల్స్ ద్వారా సర్వే చేయించారు. దీంతో పాటు ప్రైవేటు సంస్థ నుంచి కూడా సర్వేలు చేయించారు. అన్నింటిలో ఎమ్మెల్యేలపై ఒకటే వ్యతిరేకత. మద్యం షాపుల్లో దందా, ఉచిత ఇసుకలో దోపిడీ, కాంట్రాక్టు పనుల్లో వైసీపీ నేతలతో లాలూచీ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను మర్చిపోయి వైసీపీ కార్యకర్తలకు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టు పనులను అప్పగిస్తున్నట్లుగా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. టీడీపీకి గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలలో కొందరు సీనియర్ నేతలు గెలిచిన చోట్ల మినహా మిగిలిన చోట్ల దాదాపు పరిస్థితి ఇలాగే ఉందన్న సర్వే నివేదికలు చంద్రబాబును కలవరానికి గురి చేశాయి అంటున్నారు. ఎమ్మెల్యేలను ఇప్పుడు గాడిలో పెట్టకపోతే ఇక రానున్న కాలంలో మరింత రాటుదేలిపోయి పార్టీ మరింత డ్యామేజీ అవుతుంది అని భావించిన చంద్రబాబు ఈ సమావేశంలో వారిపై సీరియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ టికెట్ కావాలంటే పనితీరు ఆధారంగానే ఎంపిక చేస్తాము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు అంటున్నారు. పనితీరు బాగాలేకపోయినా ఆరోపణలతో పాటు ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు కనిపెడితే నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతానని కూడా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ వార్నింగ్ కింద తీసుకోవాలి అని, ఏదో అనుకుని ఇలాగే వ్యవహరిస్తే ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జిను ఎంపిక చేస్తానని కూడా చంద్రబాబు సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం కార్యకర్తలు ఒత్తిడి తెచ్చినందుకు తాము మద్యం, ఇసుక వంటి వాటిల్లో తలదూర్చాల్సి వస్తుంది అంటున్నారు. ఎక్కువ మంది వ్యక్తిగత సమస్యలతో తమ దగ్గరకు వస్తున్నారు అని, వాటిని పరిష్కరించడం కష్టంగా మారుతుంది అని చెబుతున్నారు. అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా నియోజకవర్గాలలో ఎవరి వ్యాపారం వారే చేసుకుంటున్నందున తాము కొన్నింటిలో తప్పనిసరి పరిస్థితుల్లో తలదూర్చాల్సి వస్తుంది అని, మొన్నటి ఎన్నికల్లో గెలుపునకు తామే కారణమన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉండడంతో వారి కోర్కెలను తీర్చలేకపోతున్నాము అని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల వాదనలో కొంత నిజమున్నప్పటికీ డ్యామేజీ అయ్యేది పార్టీ కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడతారు అన్నది చూడాలి.